గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు భాగవతం చెప్పుకుందాం. ముందుగా వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 61 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 62వ భాగం చెప్పుకుందాం. మనం పృథు చక్రవర్తి యొక్క సంతానం, వాళ్ళ పుత్రులు పౌత్రులు వాళ్ళందరి గురించి చెప్పుకుంటున్నాం. పృథు చక్రవర్తి కుమారుడు విజితాసుడు, ఆ భార్య పేరు శిఖండి. మరి వీళ్ళిద్దరికీ గార్హపత్యము ఆహవనీయము దక్షిణాగ్నేనే వాళ్ళు పుత్రులై జన్మించారు. వాళ్ళ పేర్లు కూడా అలానే ఉన్నాయి. పావకుడు, పవమానుడు, శుచి వాళ్ళ పేర్లు. అంటే అంతకుముందు జన్మలో త్రేతాగ్నులు కాబట్టి ఈ జన్మలో వాళ్ళు అవే పేర్లు. పావకుడు అటువంటివే, అవేమో గార్హపత్యము ఆవహనీయము దక్షిణాగ్ని. ఇప్పుడేమో పావకుడు, పవమానుడు, శుచి. వాళ్ళు చూడటానికి కూడా త్రేతాగ్నులుగానే 3 అగ్నులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు మనుషులై పుట్టినప్పటికీ తమ యోగ బల ప్రభావం చేత మళ్ళీ అగ్నులుగా మార్పు చెంది యథాస్థానానికి వెళ్ళిపోయారు. విజితాస్తుడు నభస్వతి అనే 2వ భార్య వల్ల హవిర్ధానుడు అనే పుత్రుని కన్నాడు. శత్రురాజుల్ని లోబర్చుకున్నాడు. కొంతకాలం చక్కగా రాజ్యపాలన చేశాడు. ఓ విదురా, ప్రజలను పీడించి పన్నులు కప్పాలు సుంకాలు పుచ్చుకోవడం క్రూర కృత్యమని విజితాస్తుడు భావించి ఆ పద్ధతిని వదిలేశాడు. సమదర్శనుడై దీర్ఘసత్రం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞంలో సర్వేశ్వరుడు హంసస్వరూపుడైన భగవంతుణ్ణి ఆరాధించి అత్యద్భుతమైన యోగ సమాధి ద్వారా ముక్తిని పొందాడు. ఆ తర్వాత విజితాస్తుడు మరణించి అతని కొడుకైన హవిర్ధానుడికి హవిర్ధాని అనే భార్య వల్ల భరీష్మధుడు, గైడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అనే 6 పుత్రులు పుట్టారు. హవిర్ధాని పుత్రుల్లో బర్హిష్మధుడు నిత్యయజ్ఞ దీక్షతో భూమండలమంతా కూడా యజ్ఞశాలతో నింపాడు. సమస్త భూమిని కూడా యజ్ఞవాటం చేశాడు. ప్రాచీనాగ్రాలై తూర్పు దిక్కుకు కొసలుగా ఉన్న దర్భల్ని భూమండలమంతా పరిచినందువల్ల ఇతన్ని ప్రాచీన బర్హి అనే పేరు వచ్చింది. ఇతనికి భూమి అంతా కూడా యజ్ఞవాటికి చేశాడు. అతని ధర్మ కార్యాలకు జనులంతా మెచ్చుకొని అతన్ని యోగ సమాధి నిష్ఠుడని, ప్రజాపతి అని వేనోళ్ల సంస్తుతించి సంతోషించారు. ఇంకా ఆయన ఆ ప్రాచీన బర్హి సముద్రుడి కూతురైన శతధృతి అనే అమ్మాయిని వివాహం ఆడాడు. వివాహ సమయంలో శరీరం అంతా నగలతో చక్కగా అలంకరించుకొని పెండినాడు ప్రదక్షిణ చేస్తున్న శతధృతిని చూచి పూర్వం అగ్నిదేవుడు సుఖిని మోహించినట్లే ప్రాచీన బర్హి కూడా ఆమెను చూసి విమోహితుడయ్యాడు. సూర్యకాంతిలాగా మెరసిపోతూ ఆ శతధృతి కాళయందరి బంగారు అందెల గల్లు గల్లుమని మనోహరంగా మోగుతుండగా ఆ శతధృతి యొక్క సౌందర్య వైభవం దేవతల్ని, కిన్నరుల్ని, నరుల్ని, సిద్ధుల్ని, సాధ్యుల్ని, మునుల్ని, నాగుల్ని, కేచల్ని అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేసింది. అంతటి సౌందర్యవతి సముద్రపుత్రి అయిన శతధృతిని బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం ప్రాచీన బర్హి పెళ్లి చేసుకున్నాడు. ఆ శతధృతి వల్ల ప్రాచీన బర్హికి 10 మంది కొడుకులు జన్మించారు. వాళ్లే ప్రచేతసులు. వాళ్ళు సమవ్రతులు, సమనాములు, ధర్మజ్ఞులు. ఆ ప్రచేతసులు ప్రజలను సృజించడం కోసం తండ్రి ఆజ్ఞ తలదాల్చి తపస్సు చేయడానికి అడవికి బయలుదేరారు. ఆ త్రోవలో రుద్రుడు వాళ్ళకి కనబడి దయతో నారాయణ మంత్రం ఉపదేశించాడు. ప్రచేతసులు ఆ రుద్రుని ఉపదేశానుసారం జప, ధ్యాన, పూజ నియమాలతో నారాయణుడిని 10,000 సంవత్సరాలు ఆరాధించారు అని చెప్పగా వినగానే విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. మునీంద్ర, ప్రచేతసులకు వనమార్గంలో శివుడు ఎందుకు కలిశాడు? ఏం ఉపదేశించాడు వాళ్ళకి?
ప్రాణులకు శివ సాక్షాత్కారం అనేది దుర్లభం కదా. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప మునీంద్రులకు కూడా ఆయన ధ్యానంలోనే తప్ప ప్రత్యక్షంగా దర్శనం వేయలేదే. అటువంటి వాడు మరి ఆయన ప్రచేతలతో సమాగమం ఎలా కలిగింది, ఈ విషయం అంతా మాకు తెలిసేటట్టుగా చెప్పండి అని కోరారు. ఆ విధంగా ప్రశ్నించిన విదురునితో మైత్రేయ మహాముని ఇలా చెప్పాడు. జ్ఞాన సంపన్నులైన ప్రచేతసులు తమ తండ్రి మాటకు సమ్మతించి తపస్సు చేయడానికి పశ్చిమ దిశగా వెళుతూ ఒక స్వచ్ఛమైన నీటితో నిండి ఉండి వాళ్ళ మనస్సుకు ఆనందం కలిగిస్తున్న సముద్రం కన్నా పెద్ద సరస్సును చూశారట వాడు. అందులో ఎర్ర కలువలు, నల్ల కలువలు, కమలాలు, కల్హారాలు ఇంపు గొలిపేటట్టుగా చక్కగా వికసించి ఉన్నాయి. భజించిన తుమ్మెదల మధుర ధ్వనులకు సంతోషంగా పులకరించినట్లుగా ఒడ్డున ఉన్న తీగలు, చెట్లు అవన్నీ కూడా ఊగుసలాడుతున్నాయి. ఇంకా ఎన్నో పక్షులు వీణుల విందుగా కూస్తున్నాయి. సిద్ధచారణ గంధర్వులు అక్కడ సమీపంలో విహరిస్తున్నారు. ఎంత ఆనందంగా కనిపిస్తూ శుభలక్షణాలతో శుచిగా, తేటగా, తీయగా ఉన్నది అక్కడ ఉన్న నీరు కూడా. సజ్జన్ని మనస్సులాగా నిర్మలంగా ఉంది. వైకుంఠంలాగా దేవతల సంచారం కలిగి ఉన్నది. గొప్పవాడి సంపదలాగా యోగ్యమైన జీవనంతో ఒప్పుతున్నది. స్త్రీ స్వభావంలాగా గంభీరంగా ఉంది. చంద్రకిరణాల్లాగా తెల్లగా స్వచ్ఛమైనది అక్కడ ఉన్న ఆ కొలంలో అలలు. హరికథల వల్ల కల్మషాలను హరించేవి. హరికథల్లాగా ఆ నీళ్లు కల్మషాలను హరించేవి. అగ్నుల్లాగా భువన పావనమైనవి. అటువంటి ప్రశస్తమైన జలాలలో ఒక పుణ్య పురుషుణ్ణి, దివ్య పురుషుణ్ణి ఆ ప్రచేతసులు చూశారు. తటాలను బయటికి వచ్చాడు ఆ దివ్య పురుషుడు. మేరిమి బంగారు ఛాయ కలిగినవాడు, సనకాది యోగివరుల చేత సంస్థితింపబడుతున్నవాడు, నన్నెదుట కన్నున్నవాడు. అంటే ఈయనే శివుడే కదా. ఎట్లా దర్శనం ఇచ్చాడు అనేది వివరంగా చెప్తున్నాడు అన్నమాట. మైత్రేయుడు విదురుడితో చెప్తున్నాడు ఎలా శివుడితో సమాగమైంది ప్రచేతసులకి అని. సజ్జనులకు సంపదలను అనుగ్రహించేవాడు అయిన ఈ మహానుభావుడు, కారుణ్య సముద్రుడు రుద్రుణ్ణి ప్రచేతసులు చూశారు. రేపు మనం ఇవాళ 62వ భాగం చెప్పుకున్నామా, 61వ భాగం చెప్పుకున్నాం. ఇవాళ రేపు 62వ భాగంలో మిగతాది కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీటి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వముల నే హారతులిత్తుమురా.